కానానులో ఉన్న 7 జనములలోని మొదటి జనాన్ని గూర్చి ఈరోజు దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవాలని దేవుని చేత నేను ప్రేరేపించబడుతున్నాను. ఒకసారి మన పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయానికి మన పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి ఒకసారి మొదటి వాక్యము నుండి 7వ వాక్యం వరకు నాతో కలిసి చూడండి. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం మొదటి వచనము నుండి 7వ వాక్యం వరకు. నీవు స్వాధీనపరచుకొనుపో దేశంలోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనమును అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులను, గిర్గాయషీయులను, అమ్మోరీయులను, కానానీయులను, పెరిజీయులను, హెవ్వీయులను, యెబూసీయులను 7 జనమును నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తరువాత నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలను, వారిని నిర్మూలము చేయవలను, వారితో నిబంధన చేయకూడదు, వారిని కరుణింపకూడదు, నీవు వారితో వేయమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తెను ఇవ్వకూడదు, నీ కుమారునికి వారి కుమార్తెలను పుచ్చుకొనకూడదు, నిన్ను అనుసరింపకయే ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుణ్ణి వారు మళ్లింపుదురు. అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపచేయును. కావున మీరు వారికి చేయవలసినదేమనగా వారి బలిపీఠమును పడద్రోసి వారి విగ్రహములను పగలగొట్టి వారి దేవతా స్తంభములను నరికివేసి వారి ప్రతిమలను అగ్నితో కాల్చవలను. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనును. మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదా? సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువేమీ కాదు. ప్రియులారా, ఈ 7 వచనాలలో 7 జనమును గురించి రాయబడి ఉంది. చూడండి, ఇశ్రాయేలీయులు ప్రత్యేకించబడినవారు. ఇశ్రాయేలీయులు ప్రత్యేకింపబడినవాళ్ళు. ఇశ్రాయేలీయులు అంటే ఆత్మీయ దేవుని పిల్లలమైన మనకే సాదృశ్యం. ఇశ్రాయేల్ ఎవరు చెప్పండి? తన రక్తము చేత కడగబడి ఆయన స్వకీయ సంపాద్యంగా దేవుడు ఏం చేశారంటే తన బిడ్డలను ప్రత్యేకించుకున్నాడు. ఈ ఇశ్రాయేలీయులు ఐగుప్తు యొక్క బానిసత్వం నుండి కానాను దేశానికి వీరు వెళ్ళి చేరాలంటే, అదే కానాన్ అంటే పాలు తేనెలు ప్రవహించే దేశమైన కానాను దేశానికి ఇశ్రాయేలీయులు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ 7 జనములను లేదా 7 జాతుల వారిని ఇశ్రాయేలు ఏం చేయాలంటే సమూలమున నాశనం చేసి 7 జనాన్ని వీళ్ళు జయించిన తర్వాతే కానానులో వీళ్ళు అడుగు పెడతారు. ఒకవేళ 7 జనమును ఇశ్రాయేలు గెలవకపోతే వాళ్ళు వీళ్ళని చంపేస్తారు. మీరు వింటున్నది కరెక్టే. శత్రువులను ఇశ్రాయేలీలు హతము చేయకపోతే శత్రువులు వీళ్ళని ఏం చేస్తారు? చంపేస్తారు. అంతేకాదు, బైబిల్లో ఉన్నట్టు నేను చెప్తున్నాను, 7 జనములను అర్ధ టైం ఇశ్రాయేలీలు గెలవలేరు. కొద్ది కొద్దిగా కొంచెం ఈ యొక్క శత్రువులను ఏం చేయాలంటే ఇశ్రాయేలీలు హతము చేసుకుంటూ వెళ్ళాలి. ఏం చేయాలి చెప్పండి? హతం చేసుకుంటూ వెళ్ళాలి. చాలా మంది యొక్క జీవితాల్లో గమనించినట్టయితే ఏం చేస్తారంటే ఎత్తిన వెంటనే స్థాయికి వెళ్ళిపోవాలంటారు. అది కాదు. ఏం చేయాలి? కొద్దిగా
అదే ఇశ్రాయేలీయులను దేవుడు ఏం చేశాడంటే 7 జనములను కొద్ది కొద్దిగా వాళ్ళని జయించుకుంటూ ఏం చేయాలంటే కానానులో పోయి అడుగు పెట్టాలి. అది దేవుని యొక్క సంకల్పం. సరే, 7 జనము ఎవరంటే బైబిల్లో ఉన్నట్టు ఇప్పుడు చదివినట్లు 7 జనములు ఎవరంటే 1 హిత్తీయులు, 2 గిర్గాయిషీయులు, 3 అమ్మోరీయులు, 4 కానానీయులు, 5 ఫెరిజీయులు, 6 హివ్వీయులు, 7 ఏబూసీయులు. ప్రభు నామానికి మహిమ కలుగును. మనం ఈ పూట మొదటి జనమును గురించి ధ్యానం చేద్దాం. కానానులో ఉన్న 7 జనములు అనేటువంటి ఈ యొక్క వాక్య సందేశంలో మొదటి జనం ఎవరు అంటే ఎవరు చెప్పండి? హిత్తీయులు. హిత్తీయులు అంటే భయపెట్టేవారు. హిత్తీయులు అనే ఆ యొక్క జనము యొక్క అర్థం ఏంటంటే, హిత్తీయులు అంటే వాళ్ళు ఎవరు చెప్పండి? భయపెట్టేవాళ్ళు. ఈ హిత్తీయులు సామాన్యులు కాదు. ఇశ్రాయేలీయులను వీళ్ళు చీటికి మాటికి భయపెడుతూనే వచ్చారు. వీళ్ళు ఇశ్రాయేలీయులను భయపెడుతూ వచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, భూమి మీద గమనించినట్టయితే మానవులకు రకరకాలైన భయాలు ఉన్నాయి. భూమి మీద గమనిస్తే రకరకాలైనటువంటి భయాలు ఉన్నాయి. భయము లేని మనుషులంటూ ఎవ్వరు లేరు. ఎవరైనా ఉన్నారా? నేను ఒకరోజు ఈ మాటను సండే స్కూల్ పిల్లలతో అడిగినాను. భయమే లేని పిల్లలు ఉన్నారా అని అడిగితే అందరూ కూడా ఎవరు చెయ్యి ఎత్తలే. సరే, ఎవరికి భయమే ఉండదు చెప్పండి అంటే, వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి అర్థమయ్యేటట్టు అడిగిన. సైకిల్లో పోయే వాళ్ళకి భయం ఉంటుందా అన్న. అమ్మో ఉంటుంది బ్రదర్, సైకిల్లో పోతే ఎదురు ఎవరైనా వచ్చేస్తే లేదా ఏదైనా ఒక రాయిని ఢీ కొడితే సైకిల్లో ఉన్నాం మనం పడిపోతాం. అట్లే అడిగాను. బైక్లో కూడా అన్నారు. సరే, కారులో కూడా, ఆటోలో కూడా, లారీలో కూడా, ఇంకో లారీ బస్సు ఢీ కొడితే ఇప్పుడు వాళ్ళంతా చెప్తా వచ్చినప్పుడు సడన్గా అడిగా, ఏ బండిలో వెళ్ళే వాళ్ళు భయపడరు చెప్పండి అంటే వాళ్ళు చెప్పారు, హెలికాప్టర్లో వెళ్ళే వాళ్ళు భయపడరు అన్నారు. ఏం చెప్పారు చూడండి. ఆ పిల్లలు చిన్నపిల్లలు కదా వాళ్ళు. అప్పుడు చెప్పా, హెలికాప్టర్లో వెళ్ళే వాళ్ళు కూడా భయపడతారన్న. దేనికి భయపడతారు అన్న అడిగారు. నేను చెప్పాను, హెలికాప్టర్లో వెళ్ళే వాళ్ళు కూడా భయం ఉంటుంది. ఏంటో తెలుసా? పైన రెక్కలు తిరుగుతూ ఉంటుంది హెలికాప్టర్లో. ఆ రెక్కల్లాగా ఆకాశంలో విహరించే గద్దలు, ఎత్తైన శిఖరాలకు అలా వెళ్ళేటప్పుడు గద్దలు వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ మేఘాలకు పైన కూడా వెళ్తాయి అంట. అంత శిఖరాన్ని అధిరోహిస్తూ అలా విహరించే గద్దలు ఉన్నాయి. అవిగా ఆ హెలికాప్టర్ యొక్క రెక్కలుగా తగిలిందనుకోండి, ఉన్న పనంగా గద్దె చచ్చిపోయడం ఒకవైపు ఉన్నాయి, ఆ హెలికాప్టర్కే ప్రమాదం. అదేమవుతుందంటే బర్న్ అయిపోయి కాలిపోతాయి. అంటే బలమైన రెక్కలతో వాటిని అవి రావు. చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు మానవుల యొక్క జీవితాల్లో రకరకాలైన భయాలు ఉన్నాయి. భయాలను గురించి నేను చెప్పేటప్పుడు ఒకటి నాకు సంభవం గుర్తు వస్తుంది. ఒక కథ. ఒకసారి అడవిలో ఉన్నటువంటి కుందేళ్ళన్నీ కూడా ఏం చేశాయంటే తెలుసా? కుందేళ్ళన్నీ ఒక సమావేశం ఏర్పాటు చేశాయి. ఏం చేశాయి? ఒక సమావేశం. అంటే ఇప్పుడు ఎట్లా మనం కూడుకొని ఉన్నాం ఇట్లా ఆరాధనలు, అట్లా కుందేళ్ళన్నీ కూడా, అంటే చిన్న కుందేళ్ళు, పెద్ద కుందేళ్ళు, మగ కుందేళ్ళు, ఆడ కుందేళ్ళు, పిల్లలు, పెద్దలు, అన్ని కుందేళ్ళన్నీ వచ్చి ఒక సభ ఏర్పాటు చేసుకున్నాయి. ఆ సభ యొక్క ముఖ్యాంశం ఏంటంటే, ఎందుకు మన బతుకు. ఆ సభ యొక్క ముఖ్యాంశం ఏంటంటే, చెప్పండి, ఎందుకు మన బతుకు. చూసారా? అప్పుడు ఒక్కొక్క కుందేలు మాట్లాడుతున్నాయి. ఏం మాట్లాడుతున్నాయి తెలుసా? మన బతుకు ఒక బతుకేనా?
కొమ్మ కదిలినా, రెమ్మ కదిలినా, అమావాస్య అయినా, ఇంకా ఎప్పుడు మన బ్రతుకుల్లో భయంగానే బతకాలి. ఎప్పుడు గుండెలు కొట్టుకుంటానే బతకాలి. చూడు, మన బ్రతుకుల్లో ఒక చెట్టు యొక్క కొమ్మ కదిలితే అమ్మో ఏమవుద్దో. అమావాస్య వచ్చే రోజు ఎప్పుడు వేటగాడు వచ్చి ఆ యొక్క వెలుతురుతో పట్టేస్తాడేమో. అంతేకాదు, మనుషులకు ఒకవైపు భయపడాలి, మరోవైపు పెద్ద పెద్ద జంతువులు అవి మనల్ని ఏం చేస్తాయి, మనల్ని తినేస్తాయి అని చెప్పి ఎంతకాలం బతకాలి, ఎంతకాలం ఇట్లా దాక్కొని బతకాలి, ఎంతకాలం సొరంగంలో పోవాలి, ఎంతకాలం బండల కింద దాక్కోవాలి. మనకు స్వాతంత్రం లేదా, ఫ్రీడమ్ లేదా, స్వాతంత్రం లేదా అని చెప్పి అవి ఏం చేస్తాయంటే, కుందేళ్ళన్నిటికీ ఒక పెద్ద కుందేళ్ళు ఉంటాయి, అదే రాజు కుందేలు, అంటే అదే అధికారి కుందేలు. ఆ కుందేలు దగ్గర పోయి కుయ్యో ముర్రో అని మొరపెట్టుకున్నాయి. అప్పుడు ఆ పెద్ద కుందేలు అడిగింది, ఏంటి మీ ప్రాబ్లం ఏంటంటే, ఇవన్నీ చెప్పాయి, ఇదిగో ఇట్లా రాత్రుల్లో బతకలేము, ఆహారం కొరకు మేత కొరకు వస్తే గడ్డి తినాలని అక్కడ వేటగాడు పొంచి ఉంటాడు, ఈ అడవి యొక్క కుక్కలు, అడవి యొక్క నక్కలు, ఇంకా వేటాడేటువంటి వేటగాడు, ఇట్లా వీళ్ళందరికీ నేను అలుసైపోయాం, భయపడుతూ బిక్కుమంటూ జీవిస్తున్నాం, మాకు వేరే దారే లేదా, చెయ్యి బతుకొద్దు, చచ్చిపోవాలనిపిస్తుందని ఒక్కొక్క కుందేలు తమ అభిప్రాయం చెప్పాయి. సరే, అప్పుడు పెద్ద కుందేలు ఉందన్నాను కదా, ఏ పెద్ద కుందేలు? రాజు కుందేలు, పెద్ద అధికారిగా ఉండే వీళ్ళందరికీ నాయకుడు. అప్పుడు ఆ నాయకుడు అడిగాడు, ఏం చేద్దాం అంటే అప్పుడు ఏం చెప్పాయి అంటే, ఏముందిలే, ఏట్లో పోయి కట్టుకొని చచ్చిపోతాం మనం అని. ఏం చెప్పాయి? ఏట్లో అందరం కట్టుకొని అట్ట చెప్పాయి, కట్టుకొని పోయి ఏట్లో దూకి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాం. ఏం చేస్తాం? అట్లానే లోపల ఒకసారి ఆలోచించుకోండి అని చెప్పింది. ఏది? పెద్ద కుందేలు. ఒకసారి ఆలోచించుకోండి. లేదు, ఎప్పుడు ప్రశాంతంగానే లేదు, కొమ్మ కదిలినా, రెమ్మ కదిలినా, ఏదైనా చెప్పుడు వచ్చినా ఎప్పుడు భయంగానే ఉంటా ఉంది. తక్కిన జంతువులన్నీ ఫ్రీగా అడవిలో ప్రశాంతంగా ఉన్నాయి. మనకే ఈ బతుకు, మనకే ఈ భయాలు, మనకే ఈ కష్టాలు, ఈ అగసాట్లు అని చెప్తే, సరే మీ కోరిక నేను ఎందుకు కాదంటాను, పదాం. ఎక్కడికే? ఏట్లో దూకి సద్దాం అని చెప్పి ఇవన్నీ ఏం చేస్తాయంటే, ఇక్కడే మీరు జాగ్రత్తగా వినాలి, ఇవన్నీ ఏం చేస్తాయంటే కట్టుకొనేసి ఏట్లో పడి సద్దాంలే అని చెప్పి ఈ కుందేళ్ళన్నీ మొత్తం మూకంబుడిగా ఆ ఏటి దగ్గరికి వెళ్తే, పాపం అప్పుడే ఏటు లోపల ఉన్న కప్పలన్నీ వచ్చి ప్రశాంతంగా ఆ బయట ఉన్న పురుగులు అవన్నీ తింటా అవి అట్లా ఒడ్డున ఉంటే, ఇన్ని కుందేళ్ళు చూసిన వెంటనే ఆ కప్పలని ఓయమ్మో అని చెప్పి అవి ఏం చేశాయంటే, అన్ని నీళ్ళను దప్ దూకుతా ఉంటే ఈ కుందేళ్ళన్నీ అనుకున్నాయంట, ఒరే మనమే భయస్థులం అనుకుంటే, మనమే పిరికోళ్ళు అనుకుంటే, మనకంటే ఇంకా భయంగా ఉండేవి ఈ కప్పలు. అమ్మో, అన్ని కప్పలు ఆత్మహత్య చేసుకున్నాయా అంటే వాళ్ళకి తెలియదు కదా అవి ఉభయజీవి అని. ఏది? నేలలోనూ ఉండగలదు, నేల మీద గట్టు మీద, అది వీటికి తెలియదు. ఇవి ఏమనుకున్నాయంటే, అవి కూడా మనలాగా అవేం చేశాయి, మనల్ని చూసి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయినాయి. ఓరే మనమే భయస్థులం అంటే మనకు మించి భయస్థులు ఇవి అని చెప్పి ఇవి ఏం చేశాయంటే విరమించుకున్నాయంట. ఏం చేశాయంట? మనం సావకూడదు అని చెప్పి అవన్నీ రిటర్న్ కమ్ బ్యాక్, వెనక్కు ఏమైపోయినాయి, అడవికి వచ్చేసాయి. ఈ కథ మనకు చెప్పే నీతి ఏంటంటే, భూమి మీద ఇవే భయం అంటే వాటిని కూడా అవి చూసి కూడా ఏమైనాయి,
భయపడ్డాయి. ప్రియ దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, భూమి మీద ప్రతి మనిషి కూడా భయపడుతూనే కనబడుతున్నాడు. ఒకవేళ ఈ లైవ్లో వాక్యం వింటున్న వారైనా, ఒకవేళ ఈ హాల్లో కూర్చొని దేవుని వాక్యం వింటున్న మనమైనా మనం భయపడుతూ ఉంటాం. చూడండి, ఎవరికి తగిన భయాలు ఉంటాయి. చిన్నపిల్లలు అనుకోండి, అమ్మో హోంవర్క్ రాయకపోతే టీచర్ కొడతారు. ఎవరి భయాలు వాళ్ళకు ఉన్నాయి. చూడండి, ఈరోజు కూడా ఉద్యోగం చేసేవాళ్ళు నేను సరిగ్గా ఉంటాయి. ప్రతి మనిషికి భయాలు. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క హిత్తీయులు అంటే ఎవరంటే, హిత్తీయులు అంటే భయపెట్టేవాళ్ళు. ఎవరు వీళ్ళు? ప్రియులారా, మీకు తెలుసా, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఈ బైబిల్లో 366 సార్లు 366 సార్లు ఈ బైబిల్లో భయపడకము, భయపడకము, ఫియర్ నాట్ అనేటువంటి పదాన్ని 366 టైమ్స్, అంటే సంవత్సరానికి ఎన్ని రోజులు చెప్పండి? 365 రోజులు. అంటే లీఫ్ ఇయర్, అంటే ఫిబ్రవరిలో కొన్నిసార్లు 29 రోజులు వస్తాయి, 4 సంవత్సరాలకు ఒక్కసారి. మామూలుగా 28 రోజులే, కానీ 4 సంవత్సరాలకు లీఫ్ ఇయర్లో ఒక్క రోజు అదనంగా ఉంటుంది. ఆ అదనంగా ఉండే రోజుతో 366 రోజులు. ఈ 366 రోజులకు కూడా దేవుడు భయపడొద్దు, భయపడొద్దు, భయపడొద్దు అంటాడు. ఏదేమైనా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, హిత్తీయుల యొక్క స్వభావం ఏమిటంటే భయపెట్టేవాళ్ళు. ప్రభు నామానికి మహిమ కలుగును. అందుకే ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 3వ వాక్యంగా ఒకసారి చదవండి. ఆ మాటను బైబిల్లో యాజకులు వాళ్ళను చూసి ఇలా చెప్తారు. చూద్దాం. డ్యూట్రానమీ చాప్టర్ 20 వర్స్ 3. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 3వ వాక్యం. ఇశ్రాయేలులారా వినుడి, నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు. మీ హృదయములను జంకనీయకుడి, భయపడుకుడి. హల్లెలూయా. చూసారా, ఇక్కడ ఇశ్రాయేలీయులకు శత్రువులు సమీపించారు. మూకంబుడిగా ఏం చేశారంటే శత్రువులు వచ్చి అటాక్ చేస్తున్నారు. అప్పుడు బిక్కుబిక్కుమంటూ ఉన్నారు ఇశ్రాయేలీయులు. అందుకే ఇక్కడ యాజకులు చెప్తున్నారు, ఓ ఇశ్రాయేలులారా వినండి, నేడు మీరు మీ శత్రువులతో యుద్ధం చేయడానికి సమీపించుచున్నారు. మీ హృదయమును ఏం చేయకూడదంట? జంకనీయకుడి, భయపడకుడి. చూసారా, భయపడకుడి, భయపడకుడి. అవును, భయం అనేది మనిషిని ఏం చేస్తుంది చెప్పరా? భయం మనిషిని ఏం చేస్తుంది చెప్పండి? చంపేస్తుంది. బ్రతికి ఉన్న మనిషిని భయం అనేది ఏం చేస్తుంది చెప్పరా? అయితే దేవుని ప్రజలు ఇక్కడ భయంతో శత్రువులు చూసి వాళ్ళంతా గడగడగడగడ వణికిపోతున్నారు. అందుకే యాజకుడు ఇక్కడ చెప్పాడు, ఓ ఇశ్రాయేలులారా, శత్రువును చూసి మీరేం భయపడబాకండి. బైబిల్లో ఒక మాట ఉంటుంది. 8వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదివితే అక్కడ ఈ ప్రజలు బంధ కట్లను చూడండి ఒకసారి. 8వ అధ్యాయం 12వ వాక్యం. యెషయా, ఈ ప్రజలు చూసారా, వారు భయపెట్టేదానికి భయపడకుడి. చూసారా, దాన్ని చూసి ఏం చేయకూడదు? దిగులు పడకూడదు. శత్రువులు వచ్చేసారు. శత్రువులు ఏం చేశారు? వచ్చేసారు. ఈ వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ, వ్యాధి ఒకవేళ వ్యాధిని చూస్తూ నువ్వు భయపడొద్దు. ఒకవేళ సమస్యను చూసి నువ్వు భయపడొద్దు. ఒకవేళ నీ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందని భయపడొద్దు. ఈరోజు బీపీ రావడానికి కారణం చెప్పమంటారా? ఈరోజు షుగర్ మనిషిని అలా వణికింపజేసేదానికి కారణం ఏంటో చెప్పమంటారా? ఎన్ని భయాల వల్లనే. ఒక వ్యక్తి ధైర్యంగా ఉండాలనే దేవుని కోరిక. ఇక్కడ ఇశ్రాయేలు దేనికి భయపడుతున్నారు చెప్పండి? ఇశ్రాయేలు దేనికి భయపడుతున్నారు?
శత్రువులైనా, చెప్పండి చెప్పండి, శత్రువులను చూసే భయపడుతున్నారు. బైబిల్లో ఇంకో మాట ఉంది. మీరుగా యెహోషువ గ్రంథంలో చదివితే అక్కడ ఒక దేవుని మాట చాలా చక్కగా ఒక మాట రాయబడి ఉంది. 23వ అధ్యాయం యెహోషువ గ్రంథం 10వ వాక్యంలో, మీ కొరకు దేవుడు యుద్ధం చేస్తాడు గనుక మీలో ఒక్క మనుష్యుడు 1000 మందిని తరుముతాడంట. అంటే ఒక్కడు 1000 మందిని తరుముతాడంట. చూడండి, శత్రువులను చండాలాడతారు. మీరేం భయపడబాకండి. 23:10 యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 10వ వాక్యం. 23:10 యెహోషువ 23:10. మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయవాడు, అనగా మీలో ఒకడు అదిగో 1000 మందిని తరుమును. శత్రువులను చూసి మీరేం భయపడబాకండి. ఓ ఇశ్రాయేలీలారా, ఒక వ్యక్తి ఎంతమందిని తరుముతాడంట? మీకు తెలుసా, దేవుడు తన బిడ్డలమైన మనకిచ్చిన బలం మామూలు బలం కాదు. కొన్నిసార్లు మనలో తప్పిదాలు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు, మనం దేవుని విడిచి దూరం అయిపోవటం వల్ల ఈ యొక్క భయం అనేటువంటిది మనల్ని ఆవరిస్తూ ఉంది. కానీ దేవుడు నీకు నాకు ఇచ్చిన కృప మామూలు కృప కాదు. మనం భయపడకూడదు. చాలా మందికి చాలా విషయాల మీద భయం. కొంతమందికి బల్లంటే భయం, కొంతమందికి కుక్కలంటే భయం, కొంతమందికి పాము అంటే భయం, రకరకాలుగా. అవునా కాదా? చెప్పరే. బలిని చూస్తే భయం, కొంతమందికి జంతువును కుక్కను చూస్తే, కొంతమంది పిల్లిని చూసినాక భయపడే వాళ్ళు ఉన్నారు. ఏంటి, పిల్లిని చూసినా ఏం చేస్తారు? అట్లా కొన్ని భయాలు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు ఇక్కడ ఇశ్రాయేలీయులకు ఏం ఒక్కడు ఎంతమందిని తరుముతాడంట చెప్పండి? 1000 మందిని. అందువల్ల ఆ 1000 మందిని తరమడం అంటే మనకు 1000 సమస్యలు వచ్చినా మనం భయపడకూడదు. అది అర్థం. ఆ రోజు ఇశ్రాయేలీయులకు ఎన్నో శత్రువులు ఉన్నారు. ఆ 1000 మంది అనేది మన 1000 సమస్య అని చెప్పవచ్చు. ఈరోజు ఎన్నో సమస్యలతో ఒకవేళ ఈ మాటలు వింటూ ఉండొచ్చు, కానీ మనం భయపడకూడదు. ఎన్నో వస్తుందో కానీ. అందుకే దావీదు ఒక మాట అంటాడు. మనంగా కీర్తనల గ్రంథంలో చదువుతున్నప్పుడు ఒక దేవుని వాక్యం ఈ విధంగా రాయబడి ఉంది. ఆ మాట ఏంటో చూద్దామా? ఒకసారి మన పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మనం భక్తుడైనటువంటి భక్తుని యొక్క జీవితంలో ఆ వ్యక్తి యొక్క అనుభవాన్ని చెప్పేటప్పుడు ఏమంటాడు తెలుసా? చూడండి, 27వ కీర్తన మొదటి వాక్యం, యెహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు, నేను ఎవనికి భయపడదును. చూడండి ఒకసారి, యెహోవా నా వెలుగును రక్షణై ఉన్నాడు, అదిగో నేను ఎవరికి భయపడను. చూసారా? అంటే దాని అర్థం, దేవుడు ఒక వ్యక్తి జీవితంలో ఉంటే భయపడవలసిన అవసరం, చెప్పండి, మనలో తప్పు లేనంత వరకు ఎవరికి మనం భయపడము. అందుకే 3వ కీర్తన 6వ వాక్యంలో కూడా 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినను మోహరించినను నేనేం చేయను. చూడండి 3:6. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినా మోహరించినను నేను అవునండి, 10,000 మంది దండెత్తి మన మీదకి వచ్చినా మనం భయపడకూడదు. చూసారా? అక్కడేమో 1000 మందిని ఏం చేస్తాడంట ఒక వ్యక్తి? తరుముతాడు. ఇక్కడేమో 1000 మందా 10,000 మందా? 10,000 మంది. చూసారా? అంటే 1000 అనేది ఇప్పుడు 10,000గా మారింది. అంటే సంవత్సరం పెరిగినా ఏం వరి కాకూడదు. నా దేవుడు నాకున్నాడు. మీకు ఒక మంచి మాట నేను చెప్పనా? నువ్వు దేవుని సన్నిధిని పోగొట్టుకోకుండా నువ్వు ఉంటే నీ జీవితంలో ఏ శత్రువు నిన్ను కన్నెత్తి కూడా చూడలేరు. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి ముందు పెట్టుకొని ఉన్నావు, దేవుని సన్నిధిని నువ్వు ముందు పెట్టుకొని ఉన్నావు. వాళ్ళు నిన్ను చూసి భయపడతారు. ఏం చేస్తారు చెప్పండి ప్రియులారా? ఇప్పుడు నేను నిజంగా జరిగిన ఒక సంభవాన్ని మీతో చెప్తున్నాను. ఒక ఇంట్లో
ఒక ఆమె మన చర్చికి వచ్చేది, మన పెంతుకోస్తు సంఘానికి. కానీ ఆ ఇంట్లో వాళ్ళు ఎవ్వరు కూడా రక్షింపబడలేదు. అప్పుడు మన సంఘంలో ఉన్నటువంటి పాస్టర్ గారు, అంటే ఆయన పేరు పాస్టర్ జోయల్ దాస్, ఆ పాస్టర్ గారికి ఆమె ఏం చేసిందంటే ఫోన్ చేసింది, అయ్యా ఒక్కసారి ఇంటి దాకా రండి, నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, నా కోసం ప్రార్థన చేసి వెళ్ళండి. మొగుడు భర్త రక్షింపబడని వ్యక్తి, అన్యుడు. కానీ ఈ పాస్టర్ గారు ఏం చేశాడంటే, అయ్యో ఆ తల్లి చాలా రోజుల నుండి మనం పిలుస్తుంది, వెళ్దామని చెప్పి ఆయన ఉపవాసంతో ఏం చేశాడంటే ఆ రోజు నేరుగా తల్లి అంటే ఆ సంఘ విశ్వాసి అయినటువంటి ఆమె ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్తే ఇంత పెద్ద కుక్క, ఎంత పెద్ద కుక్క, పెద్ద కుక్క. ధనవంతుల ఇళ్లలో ఏం చేస్తారు, ధనవంతుల ఇళ్లలో పెద్ద పెద్ద కుక్కలు సాకుతారు కదా. అప్పుడు ఈ కుక్కను పట్టుకొని ఒక అతను, ఆ ఇంటి యజమానుడు, చేతుల్లో పెద్ద సిగరెట్ పట్టుకొని అట్లా సిగరెట్ తాగుతా ఈ కుక్కను పట్టుకున్న వ్యక్తి ఏం చేశాడు తెలుసా, ఈ పాస్టర్ గారి గేటు దగ్గరకు పోయి ఆ కాలింగ్ బెల్ నొక్కిన వెంటనే ఏం చేశాడు తెలుసా, ఈ వ్యక్తి గిట్టని వ్యక్తి, అంటే యేసుప్రభు అంటే ఆ ఇంటి యజమానునికి పడదంట. ఈయన ఏం చేశాడు తెలుసా, చేతుల్లో గొలుసులు పట్టుకొని ఉన్న కుక్కను ఏం చేశాడు, వదిలేశాడు. మీరు ఆలోచించండి ప్రియులారా, ఆ కుక్క బౌ 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 మొరుగుతూ అతని దగ్గర పాస్టర్ దగ్గరికి వచ్చింది. పాస్టర్ గారు చెప్పింది మీతో చెప్తున్నాను. జరిగింది ఏంటో తెలుసా, ఆ కుక్క చాలా మొరుగుతా పాస్టర్ గారు అక్కడే ఆగిపోయాడు. పాపం లోపలికి రాలేకపోయాడు, గేటు దగ్గర ఆగాడు. ఈ కుక్క అతన్ని కండ పట్టి పీకాలనే ఆ కసితోనే అతను పంపాడు. ఈ కుక్క ఏం చేసింది తెలుసా, ఆ పాస్టర్ గారి దగ్గరకు వచ్చి అలా అలా వాసన చూసి అక్కడే మోకాళ్ళు వేసేసింది. కొట్టండి చప్పట్లు గట్టిగా. స్తోత్రం 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 స్తోత్రం, హల్లెలూయా. ఆయన కావలసుకొని పంపించాడు, కానీ కుక్కకు తెలీదా, ఈయన దైవ సేవకుడు, ఈయనలో దేవుడు ఉన్నాడని చెప్పి అక్కడే అది మోకాళ్ళు వేసేసింది. అప్పుడు ఈ వ్యక్తికి దిమ్మ తిరిగి బొమ్మ కనబడి ఏం చేశాడు తెలుసా, ఈయన కూడా అయ్యా దండాలు అని చెప్పి ఈయన కూడా ఏం చేశాడు, చేతులు జోడించి. చూసారా, కుక్క భయంకరమైంది. కానీ కుక్క కూడా దైవ సేవకుని యొక్క విలువ తెలిసి. ఎందుకు చెప్తున్నానంటే వాస్తవానికి ఆ ఇంటి ఓనర్ ఆ కుక్కను కావలసుకునే వదిలాడు. కానీ ఆ కరవడానికి వచ్చిన కుక్క, కండ పీకాలని వచ్చిన కుక్క ఏమైంది ఇప్పుడు చూసారా. ఎందుకు చెప్తున్నానంటే సమస్యలను చూస్తే మనం భయపడకూడదు, సమస్య మనం చూస్తే భయపడాలి. సమస్య మనల్ని చూస్తే భయపడాలి, మనం సమస్యను చూస్తే భయపడకూడదు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మనం పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ను మత్తయి సువార్త 14వ అధ్యాయం 26వ వాక్యాన్ని చదివితే అక్కడ ఈ మాట రాయబడి ఉంది. ఒకసారి చూద్దామా దేవుని మాటను. మత్తయి సువార్త 14వ అధ్యాయం 26వ వాక్యం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 26వ వాక్యం. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి, చూడండి, తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత ఒకసారి హల్లెలూయా అంటారా. ఇక్కడ శిష్యులు దేనికి భయపడుతున్నారు చెప్పండి. శిష్యులు యేసు ప్రభు యొక్క శిష్యులు దేనికి భయపడ్డారు, దేన్ని చూసి? చూడండి, అక్కడ రాయబడి ఉన్న విధంగా గమనిస్తే అప్పుడు 24వ వాక్యం చదువమ్మా, అప్పుడు మనకు అర్థమవుతుంది. చూసారా, రాత్రి 4 జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి వద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూసి తొందరపడి భూతమని చెప్పుకొని భయం చేత కేకలు. ఎందుకు భయం వీళ్ళకంటే
దేన్ని చూసి భయపడ్డారు? గాలిని చూసి. దేన్ని చూసి వీళ్ళు భయపడ్డారు చెప్పండి? గాలిని చూసి. ఇప్పుడు చదువమ్మా, మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వాక్యాన్ని చదివితే అక్కడ కూడా ఆ సంభవంలో చూడండి, వాళ్ళు ఎందుకు భయపడ్డారని చెప్పి రాయబడి ఉందంటే దేవుని వాక్యంలో ముందున్న వాక్యం అమ్మా 24 చదువమ్మా. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణె అలల చేత కప్పబడెను. అప్పుడాయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోచున్నామని మమ్మను రక్షించమని. హల్లెలూయా. చూసారా? ఇక్కడ మీరు జాగ్రత్త గమనించండి. మొదట దేవుడు వాళ్ళను గద్దించాడు. ఎవరిని చెప్పరే? శిష్యులను గర్దించాడు. గాలిని గర్దించిన తర్వాతే, మీరు కావాలంటే చూడండి, మొదట వాళ్ళను గర్దించాడు. చూడండి 26వ వాక్యం చదువుతున్నారు. చూడండి, అల్ప విశ్వాసులారా, అందుకాయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును. అదిగో చూసారా, మొదట ఎవరిని గర్దించారని ఉందంటే శిష్యులను గర్దించాడు. ఎందుకు ఇట్లా భయపడుతున్నారు అక్కడ అండర్లైన్ చేసుకోండి. మీరు ఎందుకు భయపడుతున్నారు? అప్పుడు వాళ్ళను గర్దించిన తర్వాతనే గాలిని గర్దించాడు. అవుననే వాళ్ళు మాత్రం ఒకసారి పెద్దగా గట్టిగా హల్లెలూయా అనండి. హల్లెలూయా. అందువల్ల నేనేం చెప్పవస్తున్నానంటే మన జీవితంలో భయము ఉండకూడదు. భయము ఉండకూడదు. ఎందుకంటే 1000 మంది మన మీదకి వచ్చినా లేదా 10,000 మంది వచ్చినా మనలను మోహరించినా మనం మాత్రం ఏం కాకూడదు? భయపడకూడదు. అది మనం తెలుసుకోవాల్సిన విషయం. అందువల్ల మనం భయపడకూడదు. అందుకే భయం ఎందుకు అనేటువంటి ఒక సందేశం. అవును, మన జీవితంలో భయం రాకూడదు. ప్రియులారా, నేను ఈ యొక్క వాక్యంలో ఈరోజు మనుషులు భయపడే 7 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. అంటే సందర్భాలు మాత్రం, అంటే బైబిల్ రెఫరెన్స్ చెప్తా ఉంటే టైం అవుద్ది కాబట్టి ఆ 7 విషయాలు మాత్రం చెప్పి ముగించేస్తాను. ఒకటి భూకంపం కలుగుతుందేమో అనే భయం, మొదటిది. రెండవది ఉద్యోగం పోతుందేమో అనే భయం. 3 యాక్సిడెంట్ అంటే అపాయం, ఆపద సంభవిస్తుందేమో అనే భయం, 3వది. ఇక 4వది చేతుల్లో డబ్బులు లేకుండా అయిపోద్దేమో. 5వది యుద్ధం వస్తాదేమో. 6వది వృద్ధుడైపోతానేమో, అంటే వయసు అయిపోద్దేమో. అంతేకాదు ఆఖరిది చనిపోతానేమో. ఇవన్నీ మానవుని యొక్క జీవితంలో రోజు ఈ భయాలన్నీ మనిషిని ఏం చేస్తున్నాయంటే నీడలాగా వెంటాడుతూ ఉన్నాయి. మనిషి కూర్చున్నా, నిలబడినా, పండుకున్నా, ఏం చేసినా ఇవన్నీ, అమ్మో భూకంపం వస్తుందేమో, అమ్మో సునామీ వస్తుందేమో, అమ్మో నా ఉద్యోగం పోద్దేమో, అమ్మో యాక్సిడెంట్ అవుద్దేమో, అయ్యో చేతుల్లో చిల్లి గవ్వకుండా లేకుండా అయిపోద్దేమో, అయ్యో యుద్ధం వస్తాదేమో, అయ్యో వయసు అయిపోద్దేమో, నన్ను ఇంకెవరు చూడరేమో. చూడండి, అమ్మో చనిపోతానేమో. దేవుని బిడ్డలారా, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మనకి ఏ భయాలు ఉండకూడదు. ఏముండకూడదు చెప్పండి? భయాన్ని మనం భయపెట్టాలి. భయం మనల్ని భయపెట్టేటప్పుడు వెంటనే మోకాళ్ళు వేసి, ప్రభువా స్తోత్రం స్తోత్రం, ఈ భయం నన్ను వేధిస్తుంది, ఈ భయం నన్ను వెంటాడుతుంది, మనం ధైర్యం పొందాలి. అందుకే 23వ కీర్తనలో చూడండి, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను అంటాడు. చూద్దామా ఒకసారి 23వ కీర్తనలో ఆ యొక్క భక్తుడు చెప్పేటప్పుడు ఒక మంచి మాట చెప్తాడు. ఒకసారి ఆ మాటను మనంగా
దేవుని వాక్యంలో చూడగలిగితే లోయల్లో 4వ వాక్యం చదువుతున్నారు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకును భయపడను. హల్లెలూయా. చూసారా, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయానికి నేను భయపడను. అవును, భయపడకూడదు. దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం వింటున్నటువంటి నిన్ను దేవుడు బలపరిచే మాటలు నీతో చెప్తున్నాడు. నీ ముందు 1000 భయాలు ఉండొచ్చు, లేదా నీ ముందు 10,000 భయాలు ఉండవచ్చు. కానీ భయాన్ని నువ్వే భయపెట్టాలి. భయం నీ దరికి రాకుండా దేవుడు చేస్తాడు. అందుకే నరులు నాకేమీ చేయగలరు. చూడండి, ఆ మాటను కూడా నేను బైబిల్లో మీతో చెప్పి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వాక్యంలో, కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమీ చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పేవారుగా ఉండాలి. హీబ్రూ 13:6, హెబ్రీ 13:6. హెబ్రీయులకు రాసి, కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, అదిగో నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు. చూసారా, ప్రభువు నాకు సహాయకుడు. ఎంత గొప్ప మాట చూడండి. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను చెప్పండి, నేను భయపడను. అవును, నేను భయపడను. దేవుని బిడ్డ, దేవుడు నీకు సహాయం చేసే వరకు నువ్వు భయపడనే అక్కర్లే. దేవుడు నిన్ను చెయ్యి వదిలేశాడు అనుకోండి, భయపడాలి. దేవుడు నీకు చెయ్యి అందించే కాలం వరకు నువ్వు దేనికి భయపడకూడదు. మీకు ఏ టైంలో భయం వచ్చినా మోకాళ్ళు వేసుకొని ఇలా 2 చేతులు పైకి ఎత్తేసి ఏం చేయాలి తెలుసా? ప్రభువా నాకు సహాయం చేయండి, ప్రభువా నాకు సహాయం, ప్రభువా నాకు సహాయం చేయండి. అట్లా మనం ఎప్పుడైతే దేవుని సహాయం కోరేటప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడా చేయడా? చేస్తాడనే వాళ్ళు మాత్రం ఒక 3 సార్లు హల్లెలూయా అంటారా? అవును, దేవుని పిల్లలకు దేవుడు ఎప్పుడు సహాయంగా ఉంటాడు. అవునండి, ఈ హిత్తీలు భయపెట్టేవాళ్ళు, ఇశ్రాయేలీయులు వాళ్ళు గుడారాల్లో వాళ్ళు ఉండేటప్పుడు వీళ్ళు హఠాత్తుగా మూకంబుడిగా వచ్చి వీళ్ళను బెదిరిస్తూ భయపెడుతూ వీళ్ళ యొక్క ఆ డేరాల దగ్గర గుడారాలలో ఉన్నప్పుడు వీళ్ళను బాధ పెడుతూనే భయపెడుతూనే కనబడ్డారు హిత్తీయులు. అప్పుడు ఈ 7 జనములలో మొదటి జనం భయపెట్టేవారు హిత్తీయులంటే. ఇశ్రాయేలీయులు వీళ్ళ భయాలను చూసి గడగడగడగడను వణికిపోయేవాళ్ళు. నేను ఒక సంభవాన్ని చెప్పి ముగించిపోతున్నాను. రాజమండ్రిలో యంగ్ హోలీ టీమ్ అనేటువంటి ఆ సంస్థ యొక్క అధినేత డాక్టర్ జాన్ వెస్లీ గారి యొక్క వాళ్ళ నాయన ఒక ఉద్యోగం చేసేవాడంట. ఉద్యోగం చేస్తుండేవాడు. వాళ్ళ ఆఫీసర్, అదే పై అధికారి డాక్టర్ జాన్ వెస్లీ గారు వాళ్ళ నాయన్ను చూసి చెప్పేవాడంట, ఇదిగో ఏమనుకుంటున్నావు, డ్యూటీ సక్రమంగా చేయి అనేవాడు. సార్ కరెక్ట్గానే చేస్తున్నాను సార్. అప్పుడు ఆ వ్యక్తి ఏమో దేవుని నమ్మిన బిడ్డ, ఇదిగో నాకు పోయి సిగరెట్లు కొనుక్కొనిరా అంటాడు. ఈయన కూడా ఒక వెల్ పొజిషన్లో ఒక మంచి ఉద్యోగస్తుడు. ఈయనేం అటెండర్ కాదు, ఈయనేం ప్యూన్ కాదు. దానికి కావాలంటే అటెండర్ను పంపించవచ్చు, లేదా ప్యూన్ను పంపించి ఒకవేళ వాస్తవానికైతే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇట్లాంటి పనులు చేయకూడదు, చెప్పకూడదు. అవునా కాదా? సరే పోనీలే, ఒకవేళ పై అధికారి కాబట్టి చెప్తే చేయాలి, కానీ సిగరెట్లు తేకూడదు. అయ్యా నేనైతే ఇప్పుడు రక్షింపడ్డాను, గతంలో అయితే నేను రక్షింపడలేదు. నేను కూడా మీతో కలిసి నేనేం చేసేవాడిని, మందు తాగేవాడిని, సిగరెట్లు తాగేవాడిని. ఇప్పుడు నేను అవన్నీ మానుకున్నానయ్యా అంటే ఆ అధికారి చెప్పేవాడంటే, ఏమనుకుంటావు, నన్నే ఎదిరిస్తావా, నిన్ను నేను నీళ్లు లేకుండా ఉండేటువంటి అప్పటి రోజుల్లో
కడప పనిష్మెంట్ ఏరియా. రాజమండ్రిలో జరిగే విషయం నేను చెప్తున్నా. కడపకి నిన్ను ట్రాన్స్ఫర్ చేసేస్తాను అనేవాడంట. ఎక్కడికే అంటే భయపెడుతున్నాడు. ఏమనుకుంటావు, నేను ఒక అధికారిని, నీ పై సార్ నువ్వు, నేను చెప్పింది నువ్వు చేయకపోతే నేనేం చేస్తా, నిన్ను కడపకి ట్రాన్స్ఫర్ చేస్తా. ఏం జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఈయన చెప్పేవాడు, ఏమన్నా అనుకో అయ్యా, నేను నా చేతుల్లో పోయి ఆ సిగరెట్ ముట్టుకోను, నేను ఆ బీరు బ్రాంది బాటిల్ నేను పట్టుకొని రానయ్యా. అయ్యా నాకేమైనా చెప్పండి, నేను చేస్తా. అవి మాత్రం చేయనయ్యా. అప్పుడల్లా ఇతను చెప్పేవాడు, నేను ట్రాన్స్ఫర్ చేస్తా కడపకు అనేవాడు. జరిగిందేంటో చెప్పమంటారా దేవుని బిడ్డలారా? ఇతనికే ఏం చేశారు తెలుసా, పై అధికారులు, అందరికి అధికారులు, ఈయన ఏం చేశారు, కడపకు ట్రాన్స్ఫర్ చేసేస్తారు. అప్పట్లో కడప అంటే పనిష్మెంట్ ఏరియా. ఈయనేమనుకున్నాడో, తన కింద ఉండేటువంటి వ్యక్తిని, ఓ ప్రభుని నమ్ముకున్న వ్యక్తిని, నేను కడపకు నిన్ను ట్రాన్స్ఫర్ చేస్తా, ఏమనుకున్నా జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయనేవాడు. ఈయన్నే దేవుడు ఏం చేశాడు ఇప్పుడు, ఇప్పుడు ఏం చేశాడు, హల్లెలూయా. చూసారా దేవుని బిడ్డలారా? మనం భయపడకూడదు. వ్యాధిని చూసి భయపడుతున్నావేమో, భవిష్యత్తును చూసి భయపడుతున్నావేమో, లేకపోతే వేరే ఇతర కార్యాలను బట్టి నువ్వు చూసి భయపడుతున్నావేమో. భయపడవద్దు దేవుని బిడ్డ, మనం దేవుని బిడ్డలు. అందువల్ల ఎవరికి ఈ టైంలో భయంగా అనిపిస్తుందో, రాత్రుల్లో నాకు నిద్ర సరిగా పట్టదు అనే వాళ్ళు ఉంటే, వ్యాధి నాకు భయాన్ని ఇస్తుందనే వాళ్ళు ఉంటే, ఒకవేళ నా పిల్లల యొక్క ఫ్యూచర్ ఏమవుతుందో, వాళ్ళు నేను సాగగలనో సాకలేనో అనే భయాలుంటే మోకాళ్ళేద్దాం. ఈ ఆరాధనను ఇంతటితో నేను ముగిస్తున్నాను. హిత్తీలంటే భయపెట్టేవాళ్ళు. నాకు కలిగిన భయములన్నిట్లో నుండి నన్ను దేవుడు విడిపించాడని దావీదు అంటాడు. అంతేకాదు దావీదు ఇంకో మాట చెప్తాడు. నేను చాలా చెప్పాలనుకున్నాను, కానీ ఎండ ఎక్కువ అవుతుంది కాబట్టి మిమ్మల్ని భోజనానికి కూర్చోపెట్టడానికి సెలవు మీకు ప్రకటించడానికి ముగిస్తున్నాను. దావీదు అంటాడు, నాకు భయము సంభవించు దినమున నేను నిన్ను ఆశ్రయించుచున్నాను. అవును, భయం సంభవించేటప్పుడు మనం దేవుణ్ణి ఆశ్రయించాలి. భయము సంభవించు దినమున మనం దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుని బిడ్డ, నీ భయం ఏది? దేనికి భయపడుతున్నావు? వ్యాధిని చూసి భయపడుతున్నావా? అప్పులను చూసి భయపడుతున్నావా? శ్రమలను చూసి భయపడుతున్నావా? ఒకవేళ వయసు అయిపోతే, నేను నా జీవితంలో ముసలిదానైపోతే నన్ను ఎవరు చూసుకుంటారు, నన్ను ఎవరు పట్టించుకుంటారని భయపడుతున్నావా? భయపడవద్దు. దేవుడు అంటున్నాడు, భయపడొద్దు. ఎందుకంటే దేవుడు తన బిడ్డలకు అభయం ఇస్తాడు. దేవుడు తన బిడ్డలకు ఎప్పుడు తోడై ఉంటాడు. అవును, భయము సంభవించే సమయమున మనం దేవుణ్ణి పట్టుకుంటే, దేవుణ్ణి మనం ఆశ్రయించగలిగితే, దేవుడు తన బిడ్డలకు విడుదల ఇవ్వబోతున్న సమయం. అందరూ కళ్ళు మూద్దాం. ప్రభువా, నన్ను భయపెట్టే కార్యాలన్నిట్లో నుండి నన్ను విడిపించండి. అయ్యా, నాకు భయము సంభవించే వేళలో నేను నిన్ను పట్టుకుంటాను. అయ్యా, నాకు సహాయం చేయండి. దేవా, నాకు కనికరం చూపియండి. అయ్యా, ఎంతమంది అయితే మీ చేతులు పైకెత్తి దేవుని వైపు చూస్తున్నారో, మీ మీదికి 1000 మంది వచ్చినా, 10,000 మంది మిమ్మల్ని మోహరించిన, ఆ రోజు శత్రువులు ఇశ్రాయేలును మూకమ్ముడిగా వచ్చి 1000 మందిగా 10,000 మందిగా వాళ్ళు మూకమ్ముడిగా వచ్చి దాడి చేశారు. ఈరోజు సమస్యలనే ఆ యొక్క భయాలు మనలను కవళిస్తూ మనల్ని అలుముకుంటున్నప్పుడు, దేవుని బిడ్డ, నువ్వు
భయపడవద్దు. ప్రేమ కలిగిన తండ్రి, మోకాళ్ళేసి నీ దీన సేవకునితో కలిసి ఇలా ఏకీభవిస్తూ ప్రార్థనలో వేడుకుంటున్న బిడ్డల కొరకు ఈ యొక్క సమయంలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా, ఈ యొక్క తండ్రి దినం కూడా మీరు మాతో మాట్లాడినారు నాయన. 7 జనములను గురించి ఈరోజు మీరు మాతో తేటగా బోధించారు నాయన. అవును, మా జీవితంలో అయ్యా, మా బ్రతుకుల్లో ధైర్యాన్ని నింపేవాడు నీవు నాయన. అయ్యా, నీ కృప గొప్పది యేసురాజా, నీ కనికరం అతి శ్రేష్టమైనది యేసురాజా. యేసయ్యా, ఈ ఆశీర్వదింపబడిన వేళ 7 జనముల్లోని మొదటి జనమును గురించి, హిత్తీయులను గురించి చెప్పారు నాయన. ఈరోజు హిత్తీయులంటే భయపెట్టేవారు అని చెప్పారు నాయన. అయ్యా, అవును, మాకున్న భయాలను గురించి ఈ సమయంలో మీరు మాతో తేటగా మాట్లాడినారు. ఆ రోజు యాజకులు, ఓ ఇశ్రాయేలులారా, మీరు నా మాట వినండి, యుద్ధము చేయడానికి యెహోవా సమీపిస్తున్నాడు, మీ హృదయములు జంకనీయకుడి, భయపడకుడి అని వారిని ధైర్యపరిచిన అదే దేవుడు మాతో ఉన్నారు. ఆ రోజు అయ్యా, వారి మీదకి 1000 మంది వచ్చారు, వారి మీదకి 10,000 మంది వచ్చారు శత్రువులు. అయ్యా, ఈరోజు మాకు శత్రువులు లేరు, కానీ భయాలు ఉన్నాయి. అయ్యా, వాటన్నిటినీ జయించడానికి, వాటన్నిటినీ మేము అధిగమించడానికి సహాయం చేయండి. విశేషంగా చేతులెత్తిన బిడ్డలను దర్శించండి. వారికి ఉన్న ప్రతి భయం తొలగిపోనుగాక. వారి వ్యాధి భయం తొలగిపోని, అప్పుల భయం తొలగిపోని, వయసు అయిపోతుందనే భయం తొలగిపోని, ఆపద సంభవిస్తుందేమో అనే భయం తొలగిపోని, ఇంట్లో నాకు ఏమీ లేదనే భయం తొలగిపోని నాయనా, అన్ని భయాలను జయించడానికి కావాల్సిన కృపను ఇవ్వండి. మాకేమున్నా మాకేమీ లేకపోయినా మీరు మాతో ఉన్నారు కాబట్టి నీ మీద ఆనుకొని ఈ అరణ్య యాత్రలో నీ ముఖం చూస్తూ ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి నాయనా. ఈరోజు మీ సన్నిధిలో తోడుకొచ్చిన ప్రతి బిడ్డ కొరకు స్తోత్రం. అలనాడు శిష్యుల యొక్క భయాన్ని తొలగించి, గాలిని గద్దించి సముద్రాన్ని నిమ్మలపరిచిన అదే దేవుడు మా హృదయంలోనూ మా మీద వీస్తున్న ప్రతి గాలిని, ప్రతి తుఫాను లాంటి శోధనలను, అలజడులన్నిటినీ నిమ్మలపరచమని దేవా, ఈ యొక్క దినమంతట్లో మీ సన్నిధి సముఖం దయచేయమని, సాయంకాలపు కూడికను ఆశీర్వాదకరంగా మార్చమని, స్తుతి ఘనత మహిమ మీరే పొందమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. గట్టిగా చెప్పండి, ఆమేన్.